శుద్ధి చేయుమా కరుణించవా యేసు కాపాడవా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఇంతవరకు కూడా దేవుని నామాన్ని పాటల ద్వారా సృష్టించటకు సహాయం తోడ్పడినటువంటి ఇరువురు దేవుని బిడ్డలు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా నీతి గల పరిశుద్ధమైన తండ్రి, ఈ మహిమగల నామములకు మధ్యాహ్న సమయంలో దస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యువతాలే మీరు ఇచ్చినటువంటి సమయంలో ఈ నామాన్ని పాటల ద్వారా స్థుతించుకున్నాం తండ్రి. అదే పాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించుకున్నాం తండ్రి. అటు విధానంలో తోడుగా ఉన్నదాన్ని బట్టి తండ్రి పాటలు పాడేదానికి ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని సరిగా నేర్చుకునేటప్పుడు మాకు సహాయం ఇవ్వండి. వాక్యాన్ని బోధిస్తున్న నాకును వాక్యాన్ని వింటున్నటువంటి మీ బిడ్డలను కూడా జాగ్రత్తగా వారి యొక్క వాక్యం వైపు తిరిగి ఎటువంటి నిద్రమంతులు లేకుండా మంచి ఆసక్తికరంగా ఈ యొక్క వాక్యాన్ని వినగలుగుటకు వారి సహాయం దయచేయాలని కోరుకుంటూ ఈ సమయంలో ఈ విన్నపం అన్నింటినీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అవుతానా టీవీ కనిపించి అర్థానికి చూడు ఎంత మర్చిపోయాము. సమయంలో నిన్నటి దినంలో మనం ఏం నేర్చుకున్నాం అసలు నాకు నిన్నటి దినంలో మనం ఏం నేర్చుకున్నాము? మారు మనుషులు అనే రకంలోనూ చూసాం. మారు మనుషుల రకంలో ఎలా ఉన్నాయంటే కొన్ని విధాలుగా పిలువబడుతున్నాయి. ఫిలిక్స్ యొక్క మారు మనుషుల గురించి గమనించాం. ఫిలిక్స్ మారు మనుషు పొందలేదు, భయపడ్డాడు. కానీ దేవుని వాక్యం విని భయపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా గురించి చూశాం. ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కానీ నిజానికి ఆ బాధ దుఃఖం ఏ విధంగా తీర్చిందంటే తను ఇంకొక పాపం చేయడానికి నడిపించాడు. మొదటి కుమారుని గమనించాం. తండ్రి చిత్తానికి మొదటిగా నేను చేయనని చెప్పినా కూడా తర్వాత చేయని పరిగెత్తాడు. ఇది నిజమైన మార్మన్స్ అనేది మనం నిన్నటి దినంలో నేర్చుకున్నాము. అయితే ఈ దినంలో మనం కొన్ని విధాలు నేర్చుకున్నాము. మారు మనసును కలిగించేటువంటి కొన్ని కారణాలను మనం గమనిద్దాం. దేవుడు మారు మనసు కలిగించడానికి కొన్ని సూచనలు మనకు ఇచ్చాడు. ఎందుకంటే ఒక సమయాన్ని మనం అర్థం చేసుకున్నామంటే తెలుస్తుంది మనకు. దేవుడు అన్యజనులను సైతము మారు మనసుకు నడిపించాడు అనేది మనం లేఖనంలో గమనించాం. కేవలం యూదులకు మాత్రమే కాదు మారు మనసు, యూదులకు మాత్రమే కాదు రక్షణ, నశించిపోతున్నటువంటి అన్యజనులకు సైతం కూడా సువార్త ప్రకటించబడాలి, వారు కూడా మారు మనసు పొందాలి అని చెప్పి కొన్ని సూచనలు మనం నేర్పించాం. ఎక్కడ చదివాం అది? అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో
చదివినాం కదా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెచ్చే సంగతి వివరించి పిమ్మట వారి శిష్యుల యొక్క బహుకాలం కలిగి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెలిసే సంగతి వివరించింది. పిమ్మట వారి శిష్యుల యొక్క బహు కాలం జరిగింది. 24వ అధ్యాయము 24వ వచనం. చూడండి 25 మెయిన్గా మనకు. అప్పుడు అతను నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి వివరించడం కాదు చేస్తారు. అన్యజనులు సైతం కూడా వాక్యాన్ని ప్రకటించాలి. అపోస్తుల కార్యములు 14:5 మరి అన్యజనులను యూదులను 19వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికి యెరూషలేమును యూదయ దేశమందంతటను తరువాత అన్యజనులకు వారు మారుమనస్సు పొంది దేవునితో తిరిగి మారుమనస్సులకు తగిన క్రియలు చేయవలసింది ప్రకటించి చూడండి, ఇశ్రాయేలీయులైన వారికి మాత్రమే కాదు మారు మనసు, కేవలం యూదులకు మాత్రమే కాదు మారు మనసు, అన్యజనులకు కూడా మారు మనసును అనుగ్రహించుటకు దేవుడు పూనుకున్నాడు అనేది మనము కొన్ని వచనాలను గమనించాం. ఎందుకంటే సూచన మనకు ఉన్నది అక్కడ ఏంటంటే కొర్నేలియు కుటుంబం అన్యజనులకు కూడా దేవుడు మారు మనసు పొందుటకు అవకాశాన్ని కల్పించాడు అనేది మనం ఎక్కడ చూసామంటే కొర్నేలియు కుటుంబం. అంటే ఈనాడు దేవుడు కేవలం యూదులకు మాత్రమే కాదు, తన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి అన్యజనులకు కూడా, అంటే యూదులకు మాత్రమే కాదు మిగతా అన్యజనులకు కూడా మారు మనసు పొందాలని చెప్పి వారికి అవకాశం ఇచ్చాడు అనేది మనం చదువుకున్నాం, గమనించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం ఇంకో వచనాన్ని గమనిద్దాము. 2వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనం గమనిద్దాము. ఇక్కడ మనం చూడగలము దేవుని వెతికే వారికి ఆయన మారు మనసును అనుగ్రహిస్తాడు అనేది గమనిద్దాము. 24 నుండి 26. విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయడు. అందువలన సాధారణ తన ఇష్టం చొప్పున చేపట్టిన మీరు వారిని విధిలో నుండి తప్పించుకుని మేలుకొన్నదేమో అని ప్రభువు యొక్క దాసుడు అటు వారిని సాత్వికంతో శిక్షించుతూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను తీరును సహించేవాడుగాను ఉండదు. చూడండి 23వ వచనాన్ని గమనిద్దాము. మనము నేర్పులేని మూడుల వితర్కముల జగడమును పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ఎలాంటి వాటి నుండి? నేర్పులేని మూడుల వితర్కములు పుట్టించునని. ఏం పుట్టిస్తాయండి ఈ మూడు వితర్కములు? జగడములు పుట్టించుతున్నాయని ఎరిగి విసర్జించాలి. అయితే వచనంలో సందర్భాన్ని మారుస్తున్నాడు. సత్య విషయమైన జ్ఞానం కలుగుటకై పైన మూడుల వితర్కములు జగడములు పుట్టిస్తున్నాయని మనం ఎరగాలి, గమనించాలి జాగ్రత్తగా. 23వ వచనంలో నేర్పు లేని మూడుల వితర్కములు ఏమి పుట్టిస్తున్నాయి అక్కడ? అయినా సరే వాటిని అయితే దేవుడు ఏమంటున్నాడు?
విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, వారికి అంటే ఎవరికి? వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఎదురాడుతున్నారు, వారికి మారు దేవునికి ఎదురాడుతున్నారు. దేవునికి ఎదురాడేవారు వాడు మూకుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు కాబట్టి వాటి వలన నువ్వు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు ఎదురాడుతున్నారు, అయినా సరే వారికి మనసు కలిగించాలని దేవుడు వారికి అవకాశం ఇస్తారు. అయితే ఆ అవకాశం బోధకులు వాళ్ళకు సాధుత్వంతో వారికి బోధించాలి. వాళ్ళకు బోధించినటువంటి సాత్వికంగా బోధించాలి. అలా దేవుని గురించి తెలుసుకుంటారా లేదు, అప్పుడు దేవుడు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారంటే అందరికీ కూడా దేవుడు అన్ని జనులు సైతం కూడా మారు మనసు పొందడానికి తిరగాలి. వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. వారి పాపంలో ఉన్నా కానీ సరే దేవుని వైపు తిరగాలని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇస్తుంది. ఏం లేదండి, ఏం లేదు, చదువుకునేందుకు నాకు అర్థమవుతుంది కానీ వివరించింది ఏంటంటే అక్కడ రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 విశ్వాసం కానీ అర్థం చేసుకునే గుణం కానీ జ్ఞానం ఖచ్చితంగా ఈ 3 మారు మనసుకు ఖచ్చితంగా. ఎందుకంటే చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 వచ్చింది. లేదా దేవుని అనుగ్రహం ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ధృవీకరించుదువా? ఇస్తున్నాడు. అన్నింటిని కూడా మనము విశ్వాసంతో విశ్వసించి జ్ఞానంతో అర్థం చేసుకుంటే దేవుని యొక్క మంచితనం మనకు అర్థమవుతుందా? దేవుని యొక్క మంచితనం మానవుల ఎలా ఉందా లేదా? దేవుని యొక్క మంచితనము మానవులమైనటువంటి మన ఎడల ఉందా లేదా? ఎలా ఉంది? ఏమో నీకు మారు సహనము, దీర్ఘశాంతము. చూడండి, దేవుని యొక్క సహనాన్ని మనం నిజానికి మనం తెలివైన వారము, అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మన ఎడల గ్రహించుకుంటాం. ఒకవేళ నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, ఇంకా నీ మీద జాలి చూపించి ఇంకా నీ మీద ప్రేమ చూపించాలని చెప్పి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నిజమా అబద్ధం? మరి ఆయన యొక్క ఆయన చూపుతున్నటువంటి ఆ యొక్క సహనాన్ని నువ్వు గమనిస్తున్నావు. ఖచ్చితంగా వాటిని గమనిస్తున్నావు. ఈ సమయంలో వాక్యాన్ని వినుటకు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? వాటిని అన్నింటినీ తీసుకోకుండా ఉండడానికి నీకు వాక్యాన్ని. అయితే మనం ఏం చేయాలి? వాటిని పక్కకు రావాలి. దేవుడు ఇంకొక వచ్చిన గమనిస్తే చూడండి, ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉన్నదండి. దేవుడు
ఎందుకంటే ఆయన యొక్క ప్రేమకు మన దేవుని యొక్క ప్రేమను దేవుడు చూపించినటువంటి దీర్ఘశాంతాన్ని గమనించాలి. అలా గమనించినటువంటి తర్వాత దావీదుకు ఒక మంచి ఫలితం. దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క ప్రేమను గమనించుకోలేకపోతే ఒక రాజు వచ్చిండేవాడు కాడు. దావీదు గమనించుకుంటే దావీదు ప్రేమను దావీదు బాగా గమనించు. ఆయనకు జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చింది. ఆయనకు వివేకం ఉంది. ఆయన దేవుని యొక్క ప్రేమను గుర్తించి ఎన్నో జరుగుతుంటాయి మేళ్ళు, ఎన్నో మేళ్ళు. వాటి తర్వాత వాటిని పొందుకున్నా కూడా మనం దేవునికి మన జీవితంలో కూడా కొన్ని విధాల్లో మన దగ్గర కొన్ని వస్తువు ఇస్తూనే ఉంటాడు. అదన్నిటిని మనం గమనించుకుంటూ ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు మారు మనసుకు నడిపిస్తావు. దేవుడు ఖచ్చితంగా ఆ మేలు పొంది ఖచ్చితంగా దాన్ని నేను ఇప్పుడు ఏం చేయాలి అయితే ఖచ్చితంగా నాకు జ్ఞానం లేదు కాబట్టి చూడండి, సరైన క్రమంలో ఉండే దుఃఖము మనం నేర్చుకుంటున్నాము. 10వ వచనంలో చూడండి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగజేయును. అది సరైన విధానంలో ఉందా లేదా ఇంకో ఉదాహరణ మనం చదువుతాం. వ్యక్తి ఎవరో కాదు. మొదటి 1వ అధ్యాయము 15వ వచనంలో మనకు ఉన్నటువంటి దైవ చిత్తానుసారంగా దుఃఖం ఒక వ్యక్తి మొదటి తిమోతి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వాక్యం కారణం యోగ్యమైనదే ఉన్నది. అతి వాదం నేను పౌలు అడ పొందలేదా? 15వ వచనంలో నియమించి నమ్మకం యేసుక్రీస్తు తెలియక అవిశ్వాసం వలన చేస్తే చెప్పాడు. 15వ వచనంలో ఏం చెప్పాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు లోకంలోకి వచ్చెనని. చూడండి, 15వ వచనం చివరి గొప్ప పాపం చేశాడని పౌలు భావించుకొని ఆ యొక్క పాపంలో నుండి దేవునికి అనుగుణంగా జీవించాలని డిసైడ్ అయిపోయాడు. చూద్దాము, 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గంలో చూడండి, 9వ అధ్యాయం 1లో 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనంలో సౌలైతే వచ్చి పురుషులను వేయించి పాడు చేస్తున్నాడు. ఎలా ఉన్నాడండి పౌలు? మొదటి దశలో ఎలా ఉన్నాడు? ఎంత కఠినంగా ఉన్నాడంటే దేవుని ఎదుట ఎంతో వ్యతిరేకంగా ఉన్నాడు. ఎంతో అను యొక్క కనికరం చొప్పున నన్ను రక్షించాడు. నేను మొదటి పాపం రక్షణ పొందాడు.
పొందిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన జ్ఞానముని అని చెప్పి తాను దేవునికి విరోధంగా పౌలు తర్వాత ఎలా ఉన్నాడంటే తనకు ఏమైతే గొప్పగా ఉంటున్నాయో అంటే చెత్త డంగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే పేడలా అలాంటి దాంతో సమానంగా ఎంచుకుంటాడు. ఈ విధానాన్ని నువ్వు ఆలోచించుకోవడం ద్వారా దేవుడు నీ ఎడలు శాంతంతో ఉన్నాడు, ఎంత ప్రేమగా ఉన్నాడు నీ ఎడలు అనేది నువ్వు గమనించుకో. ఇక గమనించుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి లోబడాలనేటువంటి విధానంలోకి పౌలు అదే నష్టంగా ఎంచుకో. ప్రాణాధారమైనది ఏదైతే ఉన్నదో తనన్నిటిని కూడా వదిలి అంటున్నారో దానికోసమే తన ప్రాణాన్ని కూడా అర్పించాలని చేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడంట, క్రీస్తునందు ఎలా చేయాలని అనుకుంటున్నాడు ఆయన సంపూర్ణంగా చేసి ఆయన ఏదో నిలువబెట్టవాలని మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ప్రకటించుచున్నాము. ఎలా ప్రకటించుచున్నాడు పౌలు ఉంటున్నాడని గమనించాలి. అయితే ఆ మారు తిరిగి ఆ ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా మారుమనసు ఉంది. ఈ క్రమంలో మారుమనసు అనేది చాలా బాగా ఉంది. ఇది మనకు ఉందా లేదు? దేవుడు ఏ విధంగా ఉన్నాడు అదే చదివామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాదు. ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మార్చి పొందవలెనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతం గల వాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుడు ఎవడే కానీ నశించిపోకుండా ఉంటాడు. కరోనా వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ నువ్వు బాధపడచ్చు ఉన్నావని చెప్పి నువ్వు ఆలోచించుకొని బాధపడచ్చు, కానీ ఇంకా నేను నశించిపోకుండా దేవుడు నాకు ఎందుకు ప్రేమ చెప్తున్నాను ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటూ కూర్చొని నీకు దేవుడు అంటే ప్రేమ అంటే మొదట్లోనే జ్ఞానంతో ఆలోచించాలి. వీటి ద్వారా దేవుడు చూపుతున్నటువంటి ప్రేమ అర్థమవుతుంది. దేవుడు చూపుతున్నటువంటి దేవుడు మన ఎడల ఎంత మంచి క్రీస్తుతో కూడా బ్రతికించే విధంగా ఉంటుంది. తర్వాత మనం మన స్థితిని గుర్తు చేస్తున్నాడు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు అధిపతిని అనుసరించి ధర్మము చెప్పున మునుపు వాళ్ళు అపవాది క్రియలు చేస్తున్నారు. అమ్మవాదికి పాపం చేస్తున్నాను, ఈ పాపంలో నుండి నేను నశించిపోకూడదని నువ్వు ఆలోచించుకుంటే బాధపడి అక్కడే ఆగిపోయి ఇసుకనే దిగుదావాలో చేస్తే లాభం ఉంది. పౌలు ఏ విధంగా చేశాడు, తన యొక్క స్థితిని మార్చుకోవానిగా క్రీస్తు వైపు తిరిగి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉన్నాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మారుమనసు దేవుని కాదు, నిజమైనటువంటి తత్వం ఇది. ఎవరైతే అంగీకరించాలనుకుంటున్నారో వారందరికీ కూడా అది అనుగ్రహించబడుతుంది. ఆయనకు మాత్రమే కాదు, ఎవరైతే ఆయన వల్ల మనం కూడా
కూడా ఆయన నిత్యం అనేది పడుతుంది. ఈ క్రమాన్ని నువ్వు గుర్తుపెట్టు. పాపం చేస్తున్నామని మనం కూడా ఆ పాపంలో నుండి నువ్వు బాధపడినట్లయితే నిజంగా నువ్వు బాధపడి మనం కూడా ఒక పని మనం చేయాలి. కూరగాయలు కట్టడం కానీ వంటకాలు ప్రార్థన చేసుకున్నాం సమయంలో కారణభూతులమైన మా నీతి గల పరిశుద్ధమైనది మీ మహిమ గల నామమునకు మీ కృపగల నామమునకు మీరు మా యొక్క ఆ యొక్క దీర్ఘశాంతమును మా ముందుతో ఇస్తారని చెప్పి మాకు వాక్యంలో లేఖనం ద్వారా హెచ్చరించాడుతుంది తెలుపుతుంది. సమయం తండ్రి వాక్యం సహాయం తెచ్చింది కానీ తండ్రి గృహాన్ని మాకు కొద్ది నిమిషాల పాటు చేసుకుంటుంది. ఆమె యొక్క కుమారుడు అయినటువంటి నిరాశను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన చేస్తున్నటువంటి పని తోడుగా ఉన్నట్టు జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించి హార్మోన్స్ పొందుతూ